పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి అంటే, ఆయనలో కొన్ని మంచి లక్షణాలున్నాయి. అసలు అతను చూడండి ఒకసారి, అసలు పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి గమనించినట్లయితే, అతను పార్టీ పెట్టక ముందు కానుంచి, సరే పార్టీ పెట్టిన కానుంచి ఒకవేళ ఇలా ఉన్నాడు అనుకుంటే అదేం కాదు. అతను పార్టీ పెట్టక ముందు కానుంచి కూడా అతనికి పాడి పంటలు, వృక్షవనాలు, మొక్కలు, పాడి పంటలు, వృక్షవనాలు, మొక్కలు, గేదెలు, వాటి వాటిని కాయటం, ఇట్లా ఇయంటే అతనికి ఎందుకో గాని చాలా ఇష్టం. మనం చాలాసార్లు చూసాం మనం. అతను ఫామ్ హౌస్ కాడ కూడా ఒంటరిగా ఉండి ఆ గేదెలకి మేత పెట్టుకుంటా, వాటిని చూసుకుంటూ, వాటిని సంరక్షించుకుంటూ, ఏదో పుస్తకాలు తీసుకొని ఒక్కడే కూర్చొని చక్కగా ఆ పుస్తకాలను చదువుకుంటూ, ఇట్లా ఈ విధంగా చల్లటి గాలి వస్తూ ఉంటే, ఆ చెట్ల మధ్యలో కూర్చొని చల్లటి గాలి వస్తూ ఉంటే కుర్చీ వేసుకొని కూర్చొని ఆ గేదెలను చూసుకుంటూ తను ఆ కాలం గడపడం అనేది, వాటిని చూసుకుంటూ ఆనందపడటం అనేది, ఆ విధంగా అనుభవించడం అతనికి ఎందుకు చాలా ఇష్టం. అసలు మనం చాలాసార్లు గమనించాం. ఒక సినిమా స్టార్ అయి ఉండి, అసలు యాక్చువల్గా ఎలా ఉంటారు సినిమా స్టార్ అంటే, ఇంటికాడ ఉంటారు, లేకపోతే ఏదన్నా షాపింగ్ చేసుకుంటూ, లేకపోతే ఏదన్నా ఖాళీ టైంలో ఫ్యామిలీని తీసుకొని విదేశాలకు వెళ్ళటం, ఇలా ఎంజాయ్ చేసుకోవడం, ఇలా చూస్తాం కామన్గా. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చేలాటికి అలా ఉండడు. ఒక చెట్ల మధ్యలల్లా, ఒక గేదెల మధ్యలల్లా వాటిని కాసుకుంటూ, వాటికి మేత పెట్టుకుంటూ, ఒక బుక్స్ తీసుకొని ఆ చల్లటి నీళ్ళలో కూర్చొని చక్కగా కూర్చొని చదువుకుంటూ ఇట్లా ఉంటుంది అన్నమాట. లేకపోతే మొక్కలకి నీళ్ళు పట్టుకుంటూ, వాటికి పాదులు తీస్తూ, ఇట్లా ఇతని రూట్ అనేది ఇలా ఉంటుంది. మనం చాలాసార్లు గమనించాం, అరే పవన్ కళ్యాణ్ ఏంటి, అందరూ ఇలా ఉంటారు కొంతమంది, కానీ ఇతనొక్కడేంటి సపరేట్ ఇలా ఉండడు ఏంటి అని చెప్పి మనం అనుకునేది. అతను లైఫ్ స్టైల్ అనేది అదే. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టి మొన్న పోయిన ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎమ్మెల్యేగా ఆయనకి పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, డిప్యూటీ సీఎం అయి 5 శాఖలకు మంత్రి అయిన తర్వాత, ఆయన తీసుకున్న బాధ్యతలు గ్రామీణ శాఖ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇట్లా ఒక 5 శాఖలు తీసుకొని అతనికి వాటికి అన్నిటికీ న్యాయం చేద్దామని చెప్పి చూస్తాడు. అతనికి ఇందాక చెప్పాను నేను, మొక్కలంటే ఎంత ప్రాణం, ఎంత ఇష్టం. అతను ఉన్న కాడే కాకుండా ఆ రాష్ట్రంలో కూడా మొత్తం మొక్కలతోనే నిండిపోవాలి, వృక్షాలతోనే నిండిపోవాలి, ఆరోగ్యకరమైన మొక్కలు నాటాలి అన్న ఉద్దేశంతోనే ఈ నెల కేంద్ర ప్రభుత్వం నుంచి 15.4 కోట్ల రూపాయలు ఓన్లీ మొక్కల కోసం తీసుకొస్తుంది. అంత డబ్బు తీసుకొచ్చి, అంత డబ్బు అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన తర్వాత గ్రామాన, వార్డున ప్రతి ఒక్క ఊరిలోనూ కూడా మొక్కలు నాటాలనే కార్యక్రమం అనేది పెట్టబోతుండు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా గ్రీన్ వాతావరణం సృష్టించాలన్నదే ఆయన ధ్యేయం. అంటే అన్ని శాఖలు కూడా న్యాయం చేస్తూ, ఈ విధంగా ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క సిటీని కూడా మొక్కలతోనూ, ప్రతి ఒక్క సిటీ కూడా మొక్కలతోనే నిండిపోవాలన్నదే ఆయన ధ్యేయం అనుకుంటారు. దీంట్లో భాగంగా 11 నగరాలను ఎంచుకున్నాడు ఆయన. విశాఖపట్నం, పెనుకొండ, తాడేపల్లిగూడెం, కర్నూలు, నేలిమల్ల, శ్రీకాళహస్తి, 11 నగరాలు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతా ఉంటే 11 నగరాలు వృక్షవనంతో నిండిపోవాలి, అక్కడ ఉన్న ప్రజలు సురక్షితమైన ఆరోగ్యాన్ని పొందాలని చెప్పి ఆయన నిర్ణయించుకోండు. దీనికి సరిపడే డబ్బు కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 15.4 కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది తీసుకొస్తుంది పవన్ కళ్యాణ్ గారు. ఇక చూడండి, అతని ఫ్యాన్స్, వీర మహిళలు, జనసేన కార్యకర్తలు, నాయకులు మొక్కలు నాటే కార్యక్రమం అనేది పవన్ కళ్యాణ్ గారు
ఈ నెల 30వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నగరానికి, అట్లాగే ఇందాక నేను చెప్పిన 11 నగరాలకి ప్రతి ఊర్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం అనేది 30వ తారీఖున జరగబోతుంది. చూడండి, ఆ రోజున మామూలుగా ఉండదు. ఇక ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు, అలాగే ప్రజలు వీళ్ళందరూ కూడా ఆ రోజున చక్కని కార్యక్రమం అనేది స్టార్ట్ కాబోతుంది ఈ నెల 30వ తారీఖు. అయితే మీకు దీని గురించి నాకు ఒకటి గుర్తొస్తుంది, ఒకటి చెప్పాలి. ఒక 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో మా ఊరికి ఒక దగ్గర ఒక 30 కిలోమీటర్ల దూరంలో 5 లక్షల మొక్కలు ఒకే రోజు నాటాలని చెప్పి అప్పుడు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. దాంట్లో నేను కూడా పాల్గొన్నా. సరే, అందరూ పలానా డేట్ అని పెట్టుకొని ఒక ఊరే కాదు, చాలా ఊర్లు అందరు కలిసి వెళ్ళి ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పి అనుకొని వెళ్ళామన్నమాట. ఉదయం 7 గంటల కానుంచి సాయంత్రం 5 ఈ యొక్క కార్యక్రమం అయిపోవాలని చెప్పి అలాగే అనుకున్నాం. కరెక్ట్గా 6 అక్కడికి వెళ్ళిపోయి ఉన్నాం అందరం కలిసి. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా, అంటే ఒక 10 సంవత్సరాల నుంచి వృద్ధుల దాకా కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. ఎందుకంటే మొక్కలు నాటే కార్యక్రమం అంటే దానికి పార్టీ, నీ పార్టీ లేదా నా పార్టీ చేయాలని అంటూ ఏమి ఉండదు. మొక్కలంటే ఏంటి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని, మంచి గాలిని, మంచి శ్వాసని మనకి ఇచ్చేదన్నమాట. సరే, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీ వాళ్ళు పాల్గొన్నారు. దాంట్లో అన్ని పార్టీ వాళ్ళు పాల్గొన్నారు, అన్ని కార్యకర్తలు, అలాగే ప్రజలు, ఇట్లా అందరూ పాల్గొన్నారు. ఇన్ని లక్షల మొక్కల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేశారనమాట. నీ ఇష్టం, 12 నుంచి సాయంత్రం దాకా ఎన్ని మొక్కలను వేసుకోవచ్చు. అయితే అందరం కలిసి కరెక్ట్ 7 అయింది, టైం చూశారు, స్టార్ట్ చేయండి అందరూ. మనిషికి ఒక గుణపం పట్టుకొని వచ్చారు. అంతంత లోతు తీసుకుంటూ ఒక అడుగడుగు లోతు తీసుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఆ రోజున అదొక కార్యక్రమం అన్నమాట. ఉదయం నుంచి సాయంత్రం లోపు అనుకున్న ప్రకారంగా ఇంకొక అరగంట ముందలే అయిపోయింది మొక్కలేయడం. అప్పుడు ఏంటంటే చాలా ఆనందం అనిపించింది. ఈ రోజున నేను ఈ మొక్క వేసాను. నేను ఇంకొక 5-6 సంవత్సరాలకి లేదా 10 సంవత్సరాలకి పెద్ద వృక్షమైంది అది. ఆ చెట్టు కింద వచ్చి నేను నిలబడితే చక్కని ఆ చల్లని గాలితోని, చక్కని వాతావరణంతో మనకి మంచి గాలిని అందిస్తుందని చెప్పి ఒక ఫీలింగ్ అనేది ఉందన్నమాట. అలాగే మళ్ళీ అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల పాటు నేను అక్కడికి అవసరం పడలేదు, నేను వెళ్ళలేదు. ఒక 10 సంవత్సరాల క్రితం, అంటే నేను మొక్కలు వేసిన 10 సంవత్సరాల క్రితం ఏదో పని ఉండి అటువైపు వెళ్తున్నాను. వెళ్తా ఉంటే ఆ పక్క తిరిగి చూశాను. ఆ పక్క నేను వెళ్ళేది గుర్తొచ్చి, అరే ఇటువైపు నేను మొక్కలు వేసాను కదా, ఒకసారి అటువైపు వెళ్దామని చెప్పి వెళ్ళి చూసేలాంటి అవి పెద్ద వృక్షాలు అయిపోయింది. ఒక 10 సంవత్సరాల లోపు ఏ మొక్క కూడా అసలు పోలే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద వృక్షాలు అయిపోయి, అసలు ఎండగానెత్తే అప్పుడు అడగండి, ఎండ కాన రాకుండా మొత్తం చక్కగా ఏదో పందిరి, తాటాకు పందిరి వేస్తే ఏ విధంగా అయితే ఉంటుందో అసలు అక్కడే కూర్చొని ఉండబుద్ధి అవుతుంది అనమాట. ఆ మొక్కల కింద ఉండి నాకు ఏం పని లేకపోయినా కానీ ఒక అరగంట ఆ టైం అనేది అక్కడ నేను చేశాను. చక్కగా మొక్కల కింద ఉండి చల్లని గాలి వస్తూ ఉంటే నాకు అసలు బయటికి వెళ్ళబుద్ధి కట్టలేదు. అది దాటిందంటే మొత్తం ఎండ. ఇక నా పని మీద నేను అటు వెళ్ళిపోయా. ఒక అరగంట పైగా ఇక్కడ ఉండేసేసి నా పని మీద అటు వెళ్ళిపోయి మళ్ళీ ఆ పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. అలాగా అక్కడ ఆ తృప్తిని అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 11 నగరాల్లో మొక్కలు నాటే కార్యక్రమం ఈ నెల 30వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు పెట్టబోతున్నారు. ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు, ప్రజలు, అట్లాగే జనసేన పార్టీ కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, వాళ్ళ నాయకులు, వీళ్ళందరూ కూడా 30వ తారీఖున నిర్వహించే మొక్కల నాటే కార్యక్రమం ఆ రోజున చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే, అసలు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి పాల్గొనడం మంచిది. ఎందుకంటే ఒక్కరోజు మనం మొక్కలు నాటితే ఆ మొక్క అనేది మనకి చల్లంగా ఉండాలే కానీ మనకి చల్లదనాన్ని ఇస్తుంది. ఎల్లకాలం కూడా చక్కని ఆక్సిజన్ అనేది మనకు అందిస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఇంత చక్కటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా ఆనందం అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఉమ్మడి ప్రభుత్వం వచ్చి 70 రోజులు దాటుతుంది. అయినా కానీ
మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగాలని చెప్పి ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 6 గ్యారంటీలు భాగంగా ఏమైతే అతని గ్యారంటీలని ఇచ్చారో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వీళ్ళిద్దరు కూడా ముందాలకు సాగుతున్నారు. సో ఇసంటి చక్కని కార్యక్రమాలు చేసుకుంటూ ముందాలకు సాగే వీళ్లకు ప్రజలు కూడా సపోర్ట్ చేసి మొక్కలు నాటే కార్యక్రమే కాదు, ఏ కార్యక్రమం అయినా కానీ వీళ్ళిద్దరూ చేసే యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయంగా చేయాలి. అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొవాలని చెప్పి కోరుకుంటూ, మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. మా యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ అనేది చేస్తారని కోరుకుంటున్నాను. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. నమస్తే.